హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు నేను ఒక విషయం అయితే చెప్తాను, అది వినండి ఫస్ట్, ఆ తర్వాత వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో టెక్స్ట్కి కానీ ఎఫెక్ట్స్కి కానీ చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి, వీడియో మధ్యలో వస్తుంటాయి. సో మీరు అది మిస్ కాకుండా మీరు చేసుకోండి. అదేవిధంగా మీరు ఒక ఎడిటర్ అయ్యి ఉండి మన వీడియోస్ చూస్తుంటారు కాబట్టి ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట. ఎడిటర్కే సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఒక కమెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే మనం అయితే డెమో అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మ్యూజిక్ని అయితే ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట ఈ లిరిక్స్ అనేది. సో చాలా ట్రెండ్ అయిపోయింది ఇన్స్టాలో. సో ఒకసారి మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, మీరు మీ ఇమేజ్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోగలరు అనమాట. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రిసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే మనకైతే సాంగ్ అయితే ఉంటుంది, అదేవిధంగా లిరిక్స్ అయితే ఉంటాయి. సో మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏంటని మీకైతే ఫాస్ట్గా అయితే చెప్తాను, ఎందుకంటే కొంచెం సెట్టింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు వీడియో అయితే లెంత్ అవుతుంది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ అనేది ఫస్ట్ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మిడిల్కి వెళ్ళండి. సో మీకు నచ్చిన ఇమేజెస్, మీకు ఎవరి ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే హీరోయిన్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తుంటాను కాబట్టి మీకు నచ్చిన ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి కార్నర్లో. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. మనకు స్క్రీన్ ఫుల్గా అయితే వస్తుంది. సో అదేవిధంగా ఈ బీట్ మార్క్ అనేది ఫస్ట్ ఒకటి ఉంటుంది, అది వదిలేసి సెకండ్ బీట్ మార్క్ ఉంటుంది, అంతవరకు వచ్చి ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. సో మనకి ఇక్కడ 2 లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ 2 లిరిక్స్ ఎండ్ వరకు మనకైతే ఇమేజ్ అయితే రావాలి. ఎక్కడ పెట్టినా కానీ ఈ 2 లిరిక్స్ మనకి లాస్ట్ వరకు ఇమేజ్ అయితే రావాలి. అదే ఈ ఇమేజ్ని ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకొని అన్ని లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి. అంటే అన్ని లిరిక్స్ అనేది పైకి రావాలి, ఇమేజెస్ అన్ని కిందికి వెళ్ళాలి ఈ విధంగా. సో ఈ విధంగా మీరు యాడ్ అయితే చేసుకోండి. నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి బోర్ అయితే కొడుతుంది. సో మీకు ఆల్రెడీ ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు కాబట్టి మీరైతే యాడ్ చేసుకోండి, ఓకేనా. సో నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేశాను అనమాట బీట్ మార్క్ తగ్గట్టు. సో చూడండి, మీకు లిరిక్స్ అన్ని పైకి వచ్చినాయి, ఇమేజెస్ అనేది కిందికి చేర్చుకున్నాను. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ప్రతి ఒక్కటి మీరు యాడ్ చేసుకుంటేనే మీకు క్లియర్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి కాబట్టి దానికి ముందు ఒక సెట్టింగ్ అయితే చేయాలి. సో నేనైతే ఇమేజ్ని క్లిక్ చేయండి. ఇమేజ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది, అది క్లిక్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయింది, స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అదేవిధంగా కొంచెం దూరం వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అదేవిధంగా లాస్ట్ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, దానికి ఇంకా లాస్ట్ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లాస్ట్ది ఏం చేస్తారంటే సింపుల్గా మీకు ఈ పక్క కానీ ఏ పక్కకైనా మీరు ఫుల్గా చేసేయండి, ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి అనమాట. సో ఈ విధంగా ఫుల్గా చేసేయండి. ఇక్కడ వచ్చేసి మధ్యలో అయితే కర్వ్ అయితే ఆన్ చేసుకోండి. కర్వ్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే కిందికి అయితే పెడుతున్నాను, ఇక్కడైతే పైకి అయితే పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా మనకైతే వస్తుందన్నమాట. సో సింపుల్గా మీకు లాస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో అదేవిధంగా నేను ఇక్కడ మధ్యలో ఇక్కడ కూడా నేనైతే స్టార్టింగ్ది ఈ పక్క కింద నుంచి పైకి ఇచ్చాను కదా, ఇప్పుడు పై నుంచి కిందికి అయితే ఇస్తాను ఈ విధంగా. సో ఫుల్ అయితే చేయండి. ఇక్కడ మనకైతే కర్వ్ కూడా మనమైతే ఆన్ అయితే చేసుకుందాం. సో మీకు నచ్చినట్టు ఆన్ చేసుకోండి, మీకు ఎలా అనిపిస్తుందో అలా ఆన్ చేసుకోండి. ఫాస్ట్గా అయినా స్లో అయినా మీకు కర్వ్ అనేది ఉంటే కొంచెం స్మూత్గా అయితే మనకి రొటేట్ అవుతుందన్నమాట. సో ఈ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించదు, మనం ఇంకా ముందు ఎడిట్ చేసేటప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ లెక్క వెళ్ళండి. ఇక్కడ మీకు 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని అయితే ఇక్కడ ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి, కింద ఉన్నది కానీ పైన ఉంది కానీ ఏదైనా, దానికి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా టెక్స్ట్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేసి రేంజ్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసి కిందికి వచ్చేసేయండి. సో ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు
సో ఆఫ్సెట్ అని ఉంది కదా, ఆఫ్సెట్ పైన అనేది మనమైతే ఒక 700 600 కానీ ఆ మధ్య అయితే పెట్టుకుందాం. సో 600 పెట్టుకున్నప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. చూపిస్తాను ఒకసారి మీకు. 600 కానీ 620 ఏదైనా మీ ఇష్టం అనమాట. సో మనకైతే కొంచెం విడిగా ఈ విధంగా ఆఫ్సెట్ అనేది వస్తుంది, చాలా స్మూత్గా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్కున్న ఎఫెక్ట్స్ని అయితే క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని పైన ఉన్న చిన్న అంటే లిరిక్ ఉంది కదా, సో దాన్ని కూడా మనకైతే ఈ ఎఫెక్ట్ని అదే విధంగా పేస్ట్ అయితే చేయండి చాలు. ఈ విధంగా అన్ని లిరిక్స్కి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే లిరిక్స్కి అన్నిటికీ మీకు బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడోని అయితే ఆన్ చేసుకోండి చాలు. మనకి ఇంకా లుక్ అయితే బాగా కనిపిస్తుంది కొంచెం డార్క్గా. సో ప్రతి ఒక్క దానికి మీరు ఈ షాడో అనేది ఆన్ అయితే చేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కదానికి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. నేను రెండిటికి చూపించాను, మీరు అన్ని టెక్స్ట్కి అయితే అదే విధంగా పేస్ట్ అయితే చేసుకుంటారండి ఈ సెట్టింగ్స్ చేసుకొని. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోండి. సో ఇమేజ్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి, మనమైతే ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఎఫెక్ట్ పేస్ట్ చేసినప్పుడే మనకైతే రొటేటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఇమేజ్ని క్లిక్ చేయండి, ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది. సో లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇంకొక ఇమేజ్కి వచ్చేసి ఆ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ అనేది కాకుండా కింద కార్నర్లో ఒక యారో మార్క్ ఉంటుంది, ఆ యారో మార్క్ని క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ బాక్స్ అనేది ఆఫ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ డ్యూరేషన్ అని టైం అంటే మీటర్ లాగా ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ అయితే చేసుకోండి. సో ఇంకా పేస్ట్ అయితే చేయండి చాలు. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. అన్నిటికీ అదే ఎఫెక్ట్ అయితే ఒక్కదానికి చేసుకుంటే అన్నిటికీ అదే ఎఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆఫ్ చేసాం కాబట్టి ప్రతి ఇమేజ్కి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఒకసారి ఆఫ్ చేస్తే చాలు, అన్నిటికీ మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. సో ఈ విధంగా మీ ఫొటోస్ని కానీ మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ని కానీ ఎడిటింగ్ అనేది వేరే లెవెల్ అయితే చేసుకోవచ్చు. కొన్ని ఇమేజెస్ కాబట్టి నేను అన్ని ఇమేజెస్కి అయితే పేస్ట్ అయితే చేస్తాను. సో చూడండి ఈ విధంగా అనమాట, ప్రతి వర్గానికి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా లిరిక్స్కి ఉన్నాయి కదా, లిరిక్స్కున్న కాపీ చేసుకొని సో లిరిక్స్కున్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకుందాం. సో అన్నిటికీ నేను కూడా యాడ్ చేస్తాను. ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి లిరిక్స్ అన్నిటికీ. సింపుల్గా అనమాట, చాలా అంటే చాలా సింపుల్. ఈ విధంగా మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. సో మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్కదానికి సింపుల్గా యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న సెట్టింగ్సే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఈ మీ ఇమేజ్ కానీ మీకు నచ్చిన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇలాంటి వీడియో అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ అయితే పెట్టుకొని చూడండి ఎంత సింపుల్గా మనకైతే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనమైతే షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకుని, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సో మిస్ కాకూడదు అనుకుంటే నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు జై హింద్.